ఓ నాయకుడు ఊరంతా మామిడి చెట్లు పెంచాడు. వేసంకాలం వస్తే పళ్ళు కాయలు కాస్తున్నాయి. పచ్చళ్ళు వేసుకునేవాళ్ళు, పళ్ళు తినేవాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు. అన్ని కాలాల్లోనూ నీడొస్తా ఉంది. ఊరంతా పచ్చగా మారింది. అందరూ ఆ మామిడి చెట్ల గురించి, ఆ నాటిన ఆయన గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఆ నాయకుడి తర్వాత మరొకరు వచ్చారు. వచ్చేసరికి ఊరంతా మామిడి చెట్ల గురించి మాట్లాడుకోవడం కనబడుతోంది. మామూలుగా అయితే గనక ప్రోగ్రెసివ్గా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఆయన మామిడి చెట్లు పెంచాడు కాబట్టి తాను వేరే చెట్లు పెంచాలి అని ప్లాన్ చేసుకుంటారు కదా. కానీ ఈ నాయకుడు మాత్రం చాలా ఆశ్చర్యంగా, షాకింగ్గా ఆ మామిడి చెట్ల పేరు మ్యాంగిఫెరా ఇండికా అని మార్చాడు. అదేంటి, పేరు మార్చినంత మాత్రాన మామిడి చెట్లు ఏమన్నా పనసకాయలు కాస్తాయా? కాసేది మామిడికాయలే కదా. నాటింది ఆయన, కోసుకునేది గ్రామస్తులు. మధ్యలో ఈయన వచ్చి పేరెందుకు మార్చాడు? ఈ పాయింట్ గురించి ఊరంతా మాట్లాడుకోవడం మొదలుపెట్టిన తర్వాత చాలా కొత్త విషయాలు బయటపడడం మొదలైనవి. సరే, ఆ ఊరు కూడా అలా ఉంచండి. కానీ ఏపీలో గ్రామ సచివాలయ పేరు మార్పుని ఎలా చూడాలి? చంద్రబాబు గ్రామ సచివాలయాల పేరు ఇక విజన్ యూనిట్ కింద ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పడాన్ని చూస్తే ప్రజల్లో చాలా షాకింగ్, అంతకు మించిన చర్చ జరుగుతూ ఉంటే అసలు చంద్రబాబు ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు, ఇలాంటి సలహాలు ఎవరిస్తున్నారు? ముందు వాళ్ళకి హెరిటేజ్ పాల ప్యాకెట్లు కొనేసి పాలాభిషేకం చేసేయాలి అనేవాళ్ళు ఇప్పుడు ఏపీలో 300 మంది ఉన్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు అయిన తర్వాత చంద్రబాబు సచివాలయాల పేరు మార్చడం వెనక అసలు స్టోరీ ఏంటి? పేరు మార్చడం వల్ల రాజకీయంగా ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, ఏమాత్రం ప్రయోజనం సాధించగలుగుతారు? ఎవడికో పుట్టిన బిడ్డ నా బిడ్డని పేరు పెడితే అయిపోతున్న తమ్ముళ్ళు అని అడుగుతున్నా మీకు. మెంథా తుఫాన్ రాష్ట్రాన్ని కమ్మేసింది, దెబ్బతీయబోతోంది అని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పగానే పొలిటికల్ హడావుడి మొదలైంది కదా. రివ్యూలు చేసేస్తున్నట్టు, సిస్టమ్స్ ముందు కూర్చున్నట్టు నాయకులు హంగామా మొదలు పెడితే గ్రామ స్థాయిలో తీర ప్రాంతాల్లో ప్రజలకి చాలా వరకు అండగా నిలబడింది, సహాయ కార్యక్రమాలకి వెన్నెముకగా నిలిచింది గ్రామ సచివాలయాలు. హెచ్చరికలు చేయాలంటే, మైక్ సెట్లు పెట్టాలంటే, కమ్యూనికేషన్ ఇవ్వాలంటే ఛానలైజ్ చేయడానికి సెంటర్ పాయింట్ గ్రామ సచివాలయాలే అయినాయి. అలాగే ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటే గ్రామ సచివాలయ సిబ్బంది ఇన్స్ట్రుమెంటల్గా పనిచేశారు. మరీ రిమోట్ విలేజెస్లో పక్కా ఇళ్ళు లేని చోట చాలామంది గ్రామ సచివాలయాల్లో తలదాచుకున్నారు. గ్రామ సచివాలయాల గురించి రాష్ట్రం అంతా మాట్లాడుకునేసరికి బహుశా కన్ను కొట్టిందో, లేదంటే గ్రామ సచివాలయాలు అంటే జగన్ గుర్తొస్తాడని అనుకున్నారో, అంతకు మించిన విజన్ ఏమైనా ఉందో కానీ ముందు గ్రామ సచివాలయాల పేరుని విజన్ యూనిట్గా మారుస్తారట. విజన్ యూనిట్ కింద ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. గ్రామ సచివాలయాలు అంటే అచ్చ తెలుగు పేరు, పైగా ట్రూ సెన్స్ అందులో రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. గ్రామంలో ఉంటుంది, సచివాలయం లాగా పనిచేస్తుంది, అంటే ప్రజలకు కావాల్సిన పనులన్నీ అందులో అవుతాయి అనేది ఆ సెన్స్ కదా. ఈ విజన్ యూనిట్ అని పెట్టారు. మనమేమో విజన్ అనే దాన్ని ఇప్పటి వరకు చూపించాలి జనానికి, చెప్పడమే తప్ప. అందుకని విజన్ అంటే తెలియదు చాలామందికి. యూనిట్ అంటే కరెంట్ యూనిట్ తప్ప విజన్ యూనిట్ అంటే అర్థం కాదు అంత తేలిగ్గా. పోనీ కొత్త పనులు ఏమైనా చేస్తారా, కొత్త తరహా ఈ ప్రయోగమా ఇదంటే కాదు, ఉన్న వ్యవస్థ పేరే మారుస్తారట. ఇలాంటి ప్రయత్నాల వల్ల ఏమర్థమవుతుంది? మనం ఆందోళన పడుతున్నాము, జగన్ పేరు అసలు ప్రస్తావనకి రాకూడదు అని యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాము, అందుకోసం ఇలాంటి పేరు మార్పులు లాంటివి చేస్తున్నాము అని అనిపిస్తుంది కదా సహజంగానే. పేరు మార్చడం వల్ల రాజకీయంగా ప్రయోజనం ఏమైనా ఉంటుందా? మనం అనుకుంటున్న ప్రత్యర్థిని దెబ్బతీయడం సాధ్యమవుతుందా? ఒకసారి చూద్దామా. ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడతారు. ఎన్నిసార్లు ఆ పథకానికి పేరు మార్చినా అది వైఎస్ఆర్ పథకమే కదా. ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆరే కదా గుర్తొచ్చేది. 108 అని చెప్పినా వైఎస్ఆరే కదా కనిపించేది. తెలంగాణ లాంటి చోట్ల జలయజ్ఞం, మిషన్ భగీరథ, ఊళ్ళలో నల్లాల్లోంచి నీళ్ళు వస్తూ ఉంటే కనిపించేది ఎవరు? కేసీఆరే కదా. ఆ పథకానికి పేరు మార్చినంత మాత్రాన ప్రయోజనం ఏముంటుంది? ఆ నీరు తాగేవాడికి పేరు తెలుసు కదా. అలాగే ఏపీలో గ్రామ సచివాలయాల పేరు విజన్ యూనిట్గా మారిస్తే మాత్రం ఒరిగేదేముంది? ఇంతకుముందు అమ్మ ఒడి అనే ఆలోచనని జగన్ ఇంప్లిమెంట్ చేశారు. ఆ పథకం పేరు తల్లికి వందనం అని మనం మార్చాము. అయినా సరే ఇప్పటికీ అమ్మ ఒడి గురించి కదా మాట్లాడుతున్నారు. ఆటో డ్రైవర్ల సేవలో అంటున్నాము. అసలు ఆటో డ్రైవర్లకి సాయం చేసే పథకాన్ని తీసుకొచ్చిందే జగన్ కదా. రైతు భరోసాకి పేరు మార్చి, నెంబర్ మార్చి భారీగా ప్రచారం చేశాము. తీరా చూస్తే ఆ డబ్బు రైతు చేతికి రావట్లా. ఇప్పుడు అందరూ రైతు భరోసానే కదా అంటున్నారు. జగన్ హయాంలో మొదలైన పథకాలన్నిటి పేర్లు చాలా వ్యూహాత్మకంగా మార్చుకుంటూ పోతున్నాం, కానీ జనానికి మాత్రం ఆ పేరే స్ఫురణలోకి వస్తుంది కదా. ఎందుకంటే తొలిసారిగా వాళ్ళు ఆ పథకాన్ని అందుకున్నదప్పుడు అన్నిటికీ మించి అప్పుడు బెటర్గా ట్రూ సెన్స్లో పథకం నేరుగా వాళ్ళకు వచ్చింది అనే ఫీలింగ్ అప్పుడు ఉండింది. ఇది నిజం కదా, దీన్ని కాదనలేము. మరి అలాంటప్పుడు కొత్త రంగేసి పేరు మార్చినంత మాత్రాన ప్రయోజనం ఏమన్నా ఉంటుందా? ఇన్ని చూసిన తర్వాత కూడా ఇలా ఎందుకు మారుస్తున్నారు అంటే ఇట్స్ ఎ సార్ట్ ఆఫ్ పొలిటికల్ యాంగ్జైటీ.
అంటే జగన్ పేరు ప్రస్తావనకు రాకుండా చెయ్యాలి అని. ఒకవేళ నిజంగానే అలా రాకూడదు జగన్ పేరు ప్రస్తావనకి అని అనుకుంటే గనక ప్రజలకు ఉపయోగపడే మోడల్లో చెయ్యాలి. పూర్వం గురుకులాల్లో ఒక మాట చెప్పేవాళ్ళు, స్పర్ధయ వర్ధతే విద్య అని. అంటే పోటీ ఉంటే, కాంపిటీషన్ ఉంటేట విద్యలో స్టాండర్డ్స్ పెరుగుతాయిట, విద్యార్థులకి మేలు జరుగుతుందట. అంటే ఫలానా వాడికి ఎక్కువ మార్కులు వచ్చాయి, వాడికంటే నేను ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అని పోటీ పడి చదివితే ఇద్దరికి ప్రయోజనం అంట. దానివల్ల విద్యార్థులకి వికాసం సాధ్యమవుతుందట. అలాగే రాజకీయాల్లో కూడా ఆయన గ్రామ సచివాలయాలు పెట్టాడు కాబట్టి అంతకంటే ఇన్నోవేటివ్గా, అంతకంటే సమర్థంగా మరో వ్యవస్థను తీసుకొస్తాము, ఫలానా రంగంలో ఈ వ్యవస్థ గ్రామ సచివాలయాల కంటే బెటర్గా పనిచేస్తుంది అని మరో ఇన్నోవేషన్ ఏదైనా చూపించండి వీలైతే. 45 ఏళ్లకు పైగా రాజకీయం, 16 ఏళ్లకు పైగా అధికారం ఉన్నప్పుడు ఆ మాత్రం అటెంప్ట్ చేయలేరా? ఆఫ్టర్ ఆల్ జగన్ అనుభవం ఎంత? ఫస్ట్ టైం సీఎం ఆయన తొలి 5 ఏళ్లలోనే అన్ని పథకాలు, అన్ని డీసెంట్రలైజ్డ్ పరిపాలనా విధానాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టి తనదైన మార్కు పరిపాలనలో వేసుకున్నప్పుడు అంతకంటే బెటర్మెంట్ చూపించాలి అంటే అంతకంటే ఎఫెక్టివ్ పాలసీ కావాలి. పేరు మార్పు కాదు కదా. పేరు మారిస్తే జనానికి ఒరిగేదేముంది? అలాంటప్పుడు మీ పేరు మార్పు ప్రయత్నాన్ని జనం హర్షించరు. అదే ఇందాక నేను చెప్పినట్టు సచివాలయాలు లాంటి ఇన్నోవేటివ్ విధానాలు మరో రంగంలో తీసుకొచ్చారనుకోండి, మీరు ఆయన అది తీసుకొచ్చాడు, ఈయన ఇది తీసుకొచ్చాడు అని మీ అభిమానులు కూడా సంకలగుద్దుకుంటారు. జనానికి ప్రయోజనం ఉంటుంది. మీ రాజకీయం వల్ల రాష్ట్రం బాగుపడేందుకు, కాస్త కూస్త లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఆయన పెట్టాడు కాబట్టి నేను మారుస్తాను అనేదే పారామీటర్ అయిపోతే గనక ఇక దీనికి దరి అంతూ ఉండదేమో. పైగా అన్నిటికీ మించి చంద్రబాబు తెలుసుకోవాల్సింది, ఆయన ఒక మొరాలిటీని చాలా వేగంగా కోల్పోతున్నారు. ఏడాదిన్నరలోనే జగన్ అధికారంలోకి రాగానే ప్రజావేదిక కూల్చేసాడని, రాజధానిని ఆపేసాడని, అసలు అంతకు ముందు తాము పెట్టిన అత్యద్భుత విధానాలను కొనసాగించలేదు అని ఆరోపించారు కదా. సరే, అందులో కొంత వాస్తవం ఉంది, 3 వంతులు ప్రచార విద్వేషం ఉందనుకోండి. సపోజ్ ప్రజావేదికను కూల్చడాన్ని సమర్థించలేము. అట్ ద సేమ్ టైం రాజధానిని దెబ్బతీశాడు అనే ప్రచారం పూర్తిగా వాస్తవం కాదు. ఎందుకంటే జగన్ కాన్సన్ట్రేషన్ అంతా డీసెంట్రలైజేషన్ మీద ఉంది. అమరావతి శాసన రాజధానిగా, విశాఖ ఆర్థిక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ఉండాలన్నాడు. దాన్ని మనం వేరే రకంగా ప్రొజెక్ట్ చేసాం. నిజానికి జగన్ విధానం వల్ల మేలు జరిగింది అని ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ కానీ, కాస్తో కోస్తో ఇన్వెస్ట్మెంట్ కానీ వైజాగ్కి రావడం కనపడుతుంది కదా. దానికి కారణం ఏంటి? గత 5 ఏళ్లలో ప్రభుత్వం అనుసరించిన ప్రోగ్రెసివ్ విధానాలే కదా. అంటే మనం జగన్ మీద ఏ ఎలిగేషన్స్ అయితే చేశామో అది ఆయన చేయలే. ఆయన చేయకపోగా ఇప్పుడు పేరు మార్పు, నాటి విధానాలను తుడిపేసే ప్రయత్నాలు మనం చేస్తూ ప్రత్యర్థిని దెబ్బతీయాలి అనుకుని ప్రజల మీద దెబ్బ కొడుతున్నాం. మరి ప్రజల మీద దెబ్బ కొడితే గుర్తుపెట్టుకుంటారు కదా. ఆ దెబ్బ మనకి ఎదురొచ్చి తగిలేటప్పుడు అర్థం కాకపోవచ్చు, తగిలిన తర్వాత తెలియచ్చేమో కదా. సచివాలయాల మార్పు, పేరు మార్పు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. మన విజన్ ఆఖరికి పేర్లు మార్చడానికి పనికొస్తుందా అని అనిపిస్తా ఉంది చాలామందికి. అన్నట్టు ఇంత చెప్పిన తర్వాత ఇంకో మాట చెప్పాలంటే, ఎదుటి వాళ్ళ నుంచి ఏమి కొట్టేయచ్చు, ఏమి ఫాలో అవ్వచ్చు అనడానికి జస్ట్ కామన్ సెన్స్తో ఆలోచిస్తే కొన్ని విషయాలు అర్థమైపోతాయి. ఇప్పుడు సపోజ్ మన పక్కింటి ఆయన కారో బైకో కొనుక్కున్నాడు అనుకోండి, అలాంటిది మనం కూడా కొనుక్కోవాలి అని పోటీ పడితే కనుక మనకు మేలు జరుగుతుంది. అంటే వీ కెన్ డ్రా ఇన్స్పిరేషన్ ఫ్రమ్ అదర్స్. దానివల్ల అది పాజిటివ్ కాంపిటీషన్కి దారితీస్తుంది. అలా కాకుండా కొట్టేయాలి అనుకొని ఇప్పుడు సపోజ్ ఆయన సంతకాన్ని మనం కొట్టేయాలని ట్రై చేసామనుకోండి, ఎంత అసహ్యంగా అమాయకంగా ఉంటుంది. ఆయన సంతకాన్ని కొట్టేసి అదే సంతకాన్ని మనం వాడుతున్నాం అనుకోండి, అది ఎవరి ముద్ర అవుతుంది? ఆయనదే కదా. అంటే స్ఫూర్తిని తీసుకోవచ్చు కానీ సొంత సంతకాలని తీసుకోకూడదు ఎప్పుడు. దానివల్ల మనకి ప్రయోజనం లేకపోగా మన అమాయకత్వం బయటపడుతుంది. సిగ్నేచర్ పథకాలు, పేరు చెప్పగానే గుర్తొచ్చే విధానాల్ని వీలైతే ఫాలో కావాలి. సామర్థ్యం ఉంటే అంతకంటే బెటర్వి తెచ్చి చూపించాలి. అంతే తప్ప సిల్లీగా పేర్లు మార్చడం లాంటి ప్రయత్నాలు చేసి భంగపడకూడదు. అవునా కదా?